తనకు రక్షణ కావాలంటూ వచ్చి చివరికి పోలీసుల మీద దాడి చేశాడు ఒక దుర్మార్గుడు. వేరే దగ్గర గొడవ పడ్డాడు. దాని గురించి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. తిరిగి పోలీసుల మీదే కత్తులతో దాడి చేస్తే చివరికి వాళ్ళు ప్రాణాలు పోయే స్థితిలో కొన్న ఊపిరితో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటన జరిగింది నిర్మల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కుబీర్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు పెద్ద సంచలనం రేగుతోంది. నిందితుడు మహారాష్ట్రకు చెందినటువంటి కలీంగా గుర్తించారు పోలీసులు. కుబీర్లో బంధువుల ఇంట్లో గొడవ పడి పోలీస్ స్టేషన్కి వచ్చాడు కలీం. అక్కడ హెడ్ కానిస్టేబుల్ హోంగార్డులతో అక్కడ వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో వారి మీద కత్తులతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. చివరికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో పోలీసులు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు ఉన్నతాధికారులు. చాలా విచిత్రమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అతని మనస్తత్వాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అప్పటికే బంధువులతో గొడవ పడున్నాడు. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. చివరికి పోలీసుల మీద కూడా కత్తితో దాడి చేశాడంటే మనం స్క్రీన్లో చూస్తున్నాం. అతను చేసినటువంటి దాడిలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పోలీసులు, డ్యూటీలో యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీసుల మీద, అది కూడా పోలీస్ స్టేషన్లోనే దాడి చేశాడంటే అసలు ఏం జరిగింది? పోలీస్ స్టేషన్కి సహజంగా ఎవరైనా రక్షణ కోసం వస్తారు. అలాంటిది పోలీసుల మీద దాడి చేసే పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? పోలీసులతో ఎందుకు గొడవ జరిగింది? ఒకవేళ గొడవ జరిగినా డ్యూటీలో ఉన్నటువంటి యూనిఫామ్లో స్టేషన్లో ఉన్నటువంటి పోలీసుల మీద కత్తితో దాడి చేయడం ఏంటి? అతనికి కత్తి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ పోలీసుల మీద దాడి చేశాడంటే కనీసం విచక్షణ కోల్పోయే పరిస్థితి మనం చూడవచ్చు ఇక్కడ క్లియర్గా. సో అసలు ఏం జరిగింది, ఎందుకు దాడి చేశాడు అనే వివరాలు తెలుసుకుందాం. రైట్, ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రవినాయక్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవి, పోలీసుల మీద దాడి చేయడం ఏంటి రవి? స్టేషన్కి రావడం, స్టేషన్లో డ్యూటీలో యూనిఫామ్లో ఉన్న పోలీసుల మీద దాడి చేయడం ఏంటి? మనకి స్క్రీన్లో కనిపిస్తున్నాయి, చాలా దారుణమైనటువంటి గాయాలైనట్లుగా కనపడుతుంది వాళ్ళకి. ఏం జరిగింది అసలు అక్కడ? ఎస్ నందు, నిర్మల్ జిల్లా కుబీర్ మండల పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటన ఏదైతుందో ఇప్పుడు రాష్ట్రంలోనే సంచలనంగా మారిన పరిస్థితి. నేరుగా ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కు వచ్చి కలీం అనే వ్యక్తి నేరుగా హెడ్ కానిస్టేబుల్ తో పాటు హోంగార్డ్ పైన కత్తితో దాడి చేసే ప్రయత్నం. ఇటు హెడ్ కానిస్టేబుల్ కు అదే విధంగా హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణకు బాధితు కలీం ఇద్దరి మధ్య ఆ వాగ్వాదం నెలకొంది. పోలీస్ స్టేషన్ లో వాగ్వాదం అనంతరం హెడ్ కానిస్టేబుల్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికే కొంత మహారాష్ట్ర నుంచి వచ్చిన కలీం కుటుంబంతో బైన్సాలో తనకు సంబంధించిన వాళ్ళు బంధువులతో గొడవైనట్టు తెలిసింది. అయితే కుబీర్ మండలంకు గ్రామంలో వాళ్ళ బంధువులు ఉంటారు. ఆ బంధువులకు సంబంధించిన అంశంలో గొడవ అయింది. గొడవ అక్కడి నుండే నేరుగా కత్తి క్యారీ చేసుకొని పోలీస్ స్టేషన్కు వచ్చిన పరిస్థితి. పోలీస్ స్టేషన్కు వచ్చిన అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ లోపలికి దూసుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఉన్న నారాయణ కావచ్చు, నారాయణతో పాటు ఇటు హోంగార్డ్ కావచ్చు, ఇద్దరు కూడా అక్కడే ఉండే నువ్వు ఆ విషయం ఏందో నెమ్మదిగా చెప్పు అని చెప్పడంతో అప్పటికే తను తాగిన మైకంలో నిశాపానీయాలు సేవించున్నట్టు కొంత ప్రాథమికంగా అంచనా అయితే చెబుతున్న పరిస్థితి. వెంటనే అక్కడ ఉన్న హెడ్ కానిస్టేబుల్ నారాయణపై ఆ కత్తితో దాడి చేశాడు. కత్తితో దాడి చేస్తే కలీంకు బలమైన గాయమైన పరిస్థితి, చాలా రక్తస్రావం కూడా జరిగిన పరిస్థితి, ఒక పెను ప్రమాదం తప్పిందని కూడా చెబుతున్న పరిస్థితి. కానిస్టేబుల్ పై నేరుగా వెళ్లి దాడి చేయడం ఏంటి, అది పోలీస్ స్టేషన్ లో ఈ విధంగా జరగడం చాలా బాధాకరం, అమానుషమైన ఘటన జరిగిందని మండల కుబీర్ కేంద్రంలో చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంత ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణమైన అంశంగా భావిస్తున్న పరిస్థితి. అయితే హోంగార్డ్ కు అదే విధంగా హెడ్ కానిస్టేబుల్ నారాయణకు గాయాలైనాయి. నారాయణకు ఏరియా ఆసుపత్రి బైన్సాకు, ఇటు హోంగార్డ్ తో పాటు నారాయణకు ఏరియా ఆసుపత్రి బైన్సాకు తరలించిన పరిస్థితి. అయితే అప్పటికే హెడ్ కానిస్టేబుల్ కు బలమైన కత్తిపోటు కావడంతో అతనికి మెరుగైన వైద్యం కోసం తనను నిజామాబాద్ తరలించినట్టుగా
మనకు తెలిసింది. నిజామాబాద్లో ప్రస్తుతానికి హెడ్ కానిస్టేబుల్ నారాయణకు ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఎటువంటి ప్రాణాపాయ స్థితి లేదని డాక్టర్లు చెప్పినప్పటికీ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ లో జరిగిన ఏదైతే గొడవ ఉందో ఆ గొడవలో హెడ్ కానిస్టేబుల్ నారాయణకు తీవ్రమైన గాయమైంది. గాయం ద్వారా రక్తస్రావం కూడా అధికంగా జరిగినట్టు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి అక్కడున్న సీసీటీవీ ఆధారంగా నారాయణతో పాటు ఇటు వచ్చిన కలీం ఏ అంశంపై చర్చ జరిగింది. అంతా కూడా సీసీటీవీ సర్వేలెన్స్ మధ్య పోలీస్ స్టేషన్ ఉంటుంది. అయితే కలీంది తప్పని తేలిన పరిస్థితి. తాగిన మైకంలో నేరుగా నచ్చజెప్పే హెడ్ కానిస్టేబుల్ నారాయణపై దాడి జరిగినట్టు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు కలీం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, మహారాష్ట్రలో ఎక్కడుంటాడు, అసలు విషయం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. దీనిపై జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఐపీఎస్ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయినట్టు తెలిసింది. పోలీస్ స్టేషన్ కు వచ్చి అందరికీ ధైర్యం ఇచ్చే పోలీసులపైనే దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, అసలు ఏంది అనే కోణంలో తన ఫోన్ నుంచి మొదలుకొని కాల్ డీటెయిల్స్ అన్ని సేకరించే ప్రయత్నం, దాంతో పాటు తన బంధువులు ఎవరు, అసలు అక్కడ ఏం జరిగింది, ఏ ఫ్లడ్ స్టేషన్ లో తన రావాల్సి వచ్చింది, నిజంగానే కుటుంబ కలహాలు ఏదైనా ఉన్నాయా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏదైనా ఉన్నాయా, లేదంటే ఎవరైతే కలీంతో పాటు ఇంకెవరైనా ఈ విధమైన యథార్థానికి ఒడిగట్టారా అనే కోణంలో పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అసలు కలీంతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎక్కడి నుండి వచ్చింది కలీం అసలు నిజంగానే ఇదంతా ఏం జరిగిందనే కోణంలో పోలీసులు సీరియస్ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ పై జరిగిన దాడి ఘటన ఏదైతే ఉన్నదో చాలా సంచలనంగా మారిన పరిస్థితి, చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. పోలీసులు దీనికి సీరియస్ గా తీసుకొని ఇప్పటికే ఆ కలీంను అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టయితే మనకు తెలిసింది. నందు రైట్ థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సింపుల్గా చెప్పాలంటే జరిగిన ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ అనేటువంటి ప్రాంతంలో మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అక్కడ నివాసం ఉంటున్నాడు. వాళ్ళకి అక్కడ వాళ్ళ బంధువులతో ఎవరితోనో గొడవ అయింది. అప్పటికే చాలా పెద్ద గొడవే జరిగింది. ఆ సమయంలో దాని గురించి మాట్లాడడం కోసమని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఆ గొడవ జరిగినప్పుడు అతని దగ్గర ఒక కత్తి ఉంది. అలాగే కత్తి తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు మాట్లాడుతున్నారు అతనితో. ఆ సందర్భంలో అతను మద్యం తాగి ఉన్నట్టుగా గుర్తించారు. మత్తులో ఉన్నాడు. నువ్వు మత్తులో ఉన్నావు, కత్తి ఎట్లా తీసుకొచ్చావు ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే అతనికి కోపం వచ్చింది. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతారా, నేను కంప్లైంట్ ఇస్తే తీసుకోరా అని చెప్పి చాలా దురుసుగా మాట్లాడాడు. ఆ టైంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, అలా మాట్లాడకూడదు, అసలు ఇలా రాకూడదు పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి అతనికి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. అదంతా కూడా సీసీ కెమెరా ఫోటేజ్లో రికార్డ్ అయింది, మనకు క్లియర్గా కనిపిస్తోంది. కన్విన్స్ చేస్తుంటే అతనికి కోపం వచ్చేసి ఒక్కసారిగా తాగి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా ఆ పోలీసుల మీద కత్తితో దాడి చేశాడు. మనం రైట్ సైడ్ చూడొచ్చు. కత్తితో దాడి చేస్తే చివరికి తీవ్రమైనటువంటి రక్తస్రావం అయ్యి పోలీసులు చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అక్కడ మనం చూడొచ్చు. మరోవైపు ఆ వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇదిగో మనకి స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ ఆ సర్కిల్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తే. ఇతనే అప్పటికే గొడవ పడి కత్తి తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి అందులోనూ మద్యం మత్తులో వచ్చి పోలీసుల మీదే దాడి చేసి చివరికి పోలీసుల ప్రాణాలు తీయబోయినటువంటి వ్యక్తి అతనే. ఎలా చూడాలి ఈ అంశాన్ని మనం? అంటే మద్యం మత్తులో చేశాడని మనం అనుకోవాలా? తప్పు కాదా? మద్యం తాగడం, కత్తి క్యారీ చేయడం, అప్పటికే గొడవ పడి పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల మీద దాడి చేసి, యూనిఫామ్లో ఉన్నారు, స్టేషన్లో ఉన్నారు, పోలీస్ స్టేషన్లోనే దాడి చేశారు. మనం భారతదేశంలో కాబట్టి నిజం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా ఈజీగా దాడులు చేసి మరి తప్పించుకోగలుగుతున్నారు. కొన్ని దేశాల్లో, మనకు అమెరికా లాంటి దేశాల్లో మనం చూస్తున్నాం, వెపన్ క్యారీ చేస్తున్నటువంటి వ్యక్తి డేంజర్ అని కనుక భావిస్తే అతని మీద షూట్ చేసేటువంటి రైట్స్ పోలీసులకు ఉంటాయి. అక్కడ షూట్ చేసే రైట్స్ పోలీసులకు ఉంటాయి. అక్కడ చాలామందిని అలా షూట్ చేసినటువంటి ఘటనలు మనం చూసాం. మొన్న మధ్యనే చూసాం. ఒక వ్యక్తి భారతీయుడే కత్తి తీసుకొని నడి రోడ్లో ఉన్నాడు. అతనికి కొన్నిసార్లు వార్నింగ్స్ ఇచ్చారు కత్తి వదిలేయమని చెప్పేసి. అతను వదిలేకపోవడంతో అతను అక్కడికక్కడ షూట్ చేశారు. ఇక వాళ్ళ మీద దాడి చేస్తారని భావిస్తేనే షూట్ చేసే హక్కులు ఉంటాయి అక్కడ. కానీ ఇక్కడ
మన భారతదేశంలో ఖచ్చితంగా అంటే న్యాయం ఎంత బాగా ఉంది, క్రిమినల్స్కి కూడా చివరికి రాచమర్యాదలు. అతను పోలీసుల మీద దాడి చేస్తే తిరిగి అతనికి మరి తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అతను జాగ్రత్తగా చూసుకోవాలి. అతను కొట్టడానికి అవకాశం లేదు ఇప్పుడు. సో అంటే డిఫరెన్స్ మనం ఒకసారి గమనించవచ్చు. భారతదేశంలో మన పోలీసులకు ఉన్నటువంటి, మనల్ని రక్షిస్తున్నటువంటి అధికారులకు వాళ్ళకు ప్రమాదం జరిగినా సరే తిరిగి అటాక్ చేయకుండా అతను అంత జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మన వ్యవస్థలు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి, ఎంత బ్యాలెన్స్డ్గా పనిచేస్తున్నాయి అనేదానికి ఒక నిదర్శనం ఇది. అతని మీద కఠిన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటామంటూ ఉన్నతాధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. సీసీటీవీ ఫోటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే వచ్చేటప్పుడు కత్తి క్యారీ చేశారంటే అసలు గొడవ అక్కడ బంధువులతో జరిగినటువంటి గొడవ ఏం జరిగింది, అక్కడ కూడా ఎవరి మీదైనా దాడి చేశాడా, గతంలో ఇలాంటి ఏమైనా కేసులు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మీరు ఎలా చూస్తున్నారు? పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల మీదే దాడి చేసి వాళ్ళ ప్రాణాలు తీయబోయినటువంటి వ్యక్తికి ఎలాంటి శిక్షలు పడాల్సిన అవసరం ఉంది? కామెంట్ చేయండి.